హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. మా ఆయనను టికెట్లు తీసుకురావడానికి వెళ్తున్నాడు. అక్కడ కొంచెం దూరంలో టికెట్స్ ఇస్తున్నారు. అది టికెట్స్ వచ్చేసి మనకి ఈచ్ వన్ 60 రూపీస్ ఉంది. ఇద్దరం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళినాం. చూసారా, ఆ బయటనే పెద్ద బోర్డు, అది ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్ద బోర్డు. ఆ బోర్డు సౌండ్ వస్తుంది, ఆ బోర్డు కీచ్ కీచ్ అని అరుస్తుంది, ఆ సౌండ్ వస్తుంది. కానీ బట్ అక్కడ సాంగ్స్ వేసిండ్రు, అందుకని ఆ బోర్డ్ సౌండ్ పెట్టాలని నాకు ఉంది, కానీ కట్ చేసిన. అంతా లోపల బోర్డ్సే ఉన్నట్టున్నాయి. కానీ ఇది చూస్తే నాకు మస్తు అనిపించింది. ఆ నల్లటి ఆకాశంలో ఎల్లో కలర్ బోర్డు సూపర్ ఉంది. ఇక లోపలికి వెళ్ళేసరికి ఇంకా సర్ప్రైజ్. అసలు ఎప్పుడు చూడని విషయాలు మనం చూస్తుంటే మనమే మర్చిపోతుంటాం కదా, అట్లా అనిపించింది నాకైతే. నేను ఇవి ఎప్పుడు కూడా చూడలేను. ఇట్లాంటి మనుషులు మంచిగా ఎలిఫెంట్స్ పైన, రియల్ ఎలిఫెంట్స్ లాగానే ఉన్నాయి, వాళ్ళ పైన కూర్చొని అవి ఇట్లా మీకు సైడ్ నుంచి చూపిస్తే చూడండి ఎంత మంచిది. రియల్గానే అనిపిస్తుంది. వాళ్ళు నిజంగా ఉన్నారా అని నేనైతే స్టన్ అయిపోయినా. ఇటు ఫొటోస్ దిగుడా, ఇటు వీడియోస్ తీసుడా, ఇటు నేను చూసుడా, నాకు అసలు ఏది అర్థం కాలేదు. అక్కడనే చాలాసేపు ఉన్నాము. అక్కడ చూడండి ఎలిఫెంట్స్ కూడా మంచిగా తొండాన్ని పైకి కిందకి అంటుంటే, అమ్మ మేమైతే ఫొటోస్ కూడా చాలానే దిగినాం. కానీ ఫొటోస్ అన్నీ ఎక్కడ మిస్ అయినాయి. బట్టుడు చూసిరా, బట్టుడిని అయితే మేము పట్టించుకోలేము. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అవి చూడండి నిజంగానే తలలు ఇట్లా ఊపుతున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి అమ్మ బాబోయ్, బర్డ్స్, ఫిగర్స్, ఫొటోస్. నేను అనుకున్నా అమ్మ ఎన్ని రకాల ఫొటోస్ పెట్టిర్రు. రియల్ బర్డ్స్ మనము అడవిలలో చూస్తాం కదా, అట్లాంటి ఫొటోస్, పెద్ద పెద్ద ఫొటోస్ కట్అవుట్స్ పెట్టిండ్రు. అక్కడికే కావచ్చు అని నేను అనుకున్నా. బట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళినా నేను, ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి నేను అబ్బాయి పిజియన్స్ని చూసి, అది సముద్రము, అది ఐస్ లాగా, సముద్రంలో ఐస్ గడ్డలు ఉంటాయి కదా, అట్లానే కింద అంతా కట్టిర్రు. అది చూసారా, అది కట్టి దానిపైన ఆ పిజియన్స్ని పెట్టిర్రు. ఆ పిజియన్స్ కూడా చెయ్యి లూపుకుంటూ, తల లూపుకుంటూ, ఆ ఫ్యామిలీలు లాగా, ఒక భార్య భర్త పిల్లలు అన్నట్టు అట్లా స్టెప్స్ లాగా ఉన్నాయి, కలిసి ఉన్నాయి, గుంపులుగా ఉన్నాయి. మీకు ఒకసారి నేను దీన్ని క్లోజ్అప్లో చూపిస్తా చూడండి. తలలు ఎట్లా ఊపుతున్నాయి, ఇట్లా ఊపుతుంటే అవి చూడండి రియల్ పిజన్స్ లాగానే అనిపిస్తుంది. అయితే ఒక్కటి ఏది చూడాలో నాకు అర్థమైతలేదు. ఇంకా కొంచెం పక్కకి వెళ్ళేసరికి ఆ బోర్డు కూడా తల ఇట్లా అంటుంది. అసలు మనం ఇవి రియలా అన్నట్టు నాకు అనిపించింది. గుడ్ల గుబైతే కాండ్లు ఇట్లా పెట్టుకొని చూస్తుంది. అన్ని పక్షులే సాంగ్స్ వస్తున్నాయి. ఈ పిట్ట చూసిరా, అన్ని ఏ బోర్డు ఏ రకంగా అరుస్తుందో ఆ రకంగా అట్లనే అరుచుకుంటూ చూపిస్తున్నారు. ఇక్కడ ప్యారెట్స్ చూసిరా. నాకు అసలు ఈ వీడియో ఎటు తీయాలనో అర్థమైంది. ఇటు కాసేపు తీస్తున్నా, అటు కాసేపు తీస్తున్నా. ఇది వచ్చేసి ఏమంటారు, నీటి కోడి ఏమంటారు కదా, ఇక్కడ కొంగ నీటి కోడి అంటారు. నేనైతే నీటి కోడి అనుకున్నా. అది కూడా చాలా సూపర్గా ఉంది. అన్ని రకాల బర్డ్స్ అక్కడ నేమ్స్ కూడా ఉన్నట్టున్నాయి. కానీ నేను ఏం చెప్పాలనో, ఏం చూడాలనో, ఏది వీడియో తీయాలనో నాకు అసలు ఏం అర్థమవుతలేదు. నాకైతే కొత్తగా అనిపించింది. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది నాకైతే. ఇప్పుడు మనం ఒకసారి చూసి ఇంకోసారి చూస్తేనేమో మనకేమనిపించదు, కానీ ఫస్ట్ టైం చూసేసరికి ఇది రియల్గా చెప్తున్నా, రియల్ ఎలిఫెంట్ లాగానే ఉంది. ఆ కదలిక, తల ఊపుడు, ఆ చెవులు ఊపడము, ఆ తొండం ఊపడము, నేనైతే ఫస్ట్ టైం చూడడం. మీరు చూసిరో ఏమో నాకైతే తెలియదు. ఇక్కడ ఆదిమవాసులు ఉన్నారు. వీళ్ళతోడైతే నేను నిజంగా గుంపు కూర్చున్నారా అన్నట్టు అనిపిస్తుంది. నేను వాళ్ళతో ముచ్చట పెడుతున్నా. హాయ్, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మీ ఆదిమవాసులను చూడడం నేను ఫస్ట్ టైము. మీరు కల్మషం లేకుండా హ్యాపీగా ఉంటారట, అట్లనే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అండి వాళ్ళు ఇట్లా తలలుపుతుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు వేసుకునే గుడిసెలు, వాళ్ళు చేసే పనులు, అక్కడ అన్నీ మనకు రియల్గా కనిపిస్తున్నాయి. నాకు బట్ క్లియర్గా తీయరాలేదు. మనకి ఇట్లాంటప్పుడు ఒక కెమెరామెన్ ఉండాల్సింది అనిపించింది. నాకైతే చాలా 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 ఎంజాయ్ చేసిన నేనైతే. ఎందుకంటే ఎప్పుడు నేను అంటా కదా మీకు, ఈ బోర్డు చూసి నోట్లే చెయ్యి విడ కొరుకుతుందేమో అన్నట్టు దాని సౌండ్ వస్తుంది తెలుసా. మళ్ళీ అక్కడ ఏ బోర్డు ఏ సౌండ్ ఇస్తుంది అనేది. ఇది చూసిరా, చిక్కుముక్కు పిట్ట అనేసి మాకు అది చిన్నప్పుడు మా డాడీ పాట చెప్పేది. చిక్కుముక్కు పిట్టది ఒకటి మాకు బోర్డుది ఒక పాటల పుస్తకం ఉండే, అది కట్టెను తొలుస్తుంది. అన్ని రకాల బోర్డ్స్, ఇది ఒక బుక్ తెచ్చిండు మా డాడీ, దాంట్లో కట్టెను తొలిసే బోర్డు. ఇది చూసిరా, 2 చిలుకలు. ఇది చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? జాతరలో 2 కోడిపుంజు బొమ్మలు ఒక కట్టెకి ఇట్లా టిక్ టిక్ అంటుంటే, ఒక కోడి వచ్చి గింజలు బుక్కితే ఆ కోడి బయటకు వస్తే ఇంకొక కోడి బుక్కుతుండే. ఇది అట్లనే ఉంది. మీకు చిన్నప్పటి జాతర ఎవరన్నా ఉంటే ఆ జ్ఞాపకం మీకు రావచ్చు. నాకైతే ఆ కోడి జ్ఞాపకమే వచ్చింది. అంతకుముందు ఒకటి కోతి బొమ్మది కూడా ఉంటుండే. మనం ఇట్లా చెయ్యి మట్టి ఎట్లనో అంటే ఆ కోతి పై దాకా పోతుండే, మళ్ళీ కింది దాకా వస్తుండే. అవన్నీ జాతరలలో దొరుకుతుండే. ఇక్కడైతే పీకాక్స్ అయితే అబ్బా నిజంగా చెప్తున్నా, మనం ఒక పెద్ద ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీలింగ్ నాకు వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది ఆ పీకాక్స్ని చూస్తుంటే. మేమైతే చాలా ఫొటోస్ దిగినాం అక్కడ. చూడండి అవుట్ఫుట్ మీకు ఒకసారి చూపిస్తాం. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం బర్డ్సే. అది కూడా చాలా పీస్ఫుల్గా బర్డ్స్ సౌండ్స్తోనే. ఒకసారి రియల్గా విందా.
ఇంకా అక్కడ వెలుతురు కనిపిస్తుంది కదా, అక్కడ ఎగ్జిబిషన్. నెక్స్ట్ వీడియోలో ఎగ్జిబిషన్లో ఏముందనేది పెడతా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.